హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గత 2-3 రోజుల హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజుల కిందట జనసేన పార్టీకి సంబంధించిన ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 20 మంది జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలను పిలిపించుకొని, అంటే రేపు జనసేన పార్టీ పోటీ చేయబోయే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జిని, ఆయనే అభ్యర్థి, వాళ్ళని పిలిపించుకొని ఆయా నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన బలాలను బేరీజు వేసుకున్నారు. అలాగే జనసేన పార్టీ అక్కడ క్యాడర్ ఎలా ఉంది, ఏంటి, మనం గెలిచే అవకాశాలు ఎంత, ఒకవేళ తెలుగుదేశం జనసేన అలయన్స్లో ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ మనకు సహకరిస్తుందా లేదా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి అనే విధంగా జనసేన పార్టీ అధినేత ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలను పిలిపించుకొని మాట్లాడారు. వాళ్ళే రేపు ఎన్నికల్లో అభ్యర్థులు. సో ఎవరితో మాట్లాడారు ఏంటి అనే దానిపైన నాకున్న సమాచారం ప్రకారం 60 నుంచి 70 స్థానాల వరకు జనసేన పార్టీ ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణ చేస్తూ ఉంది. ఈ 70 మంది, అంటే 2019 ఎన్నికల్లో ఏదైతే 70 స్థానాల్లో జనసేన పార్టీ 10,000కు పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థులందరితో జనసేన పార్టీ అధినేత మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ఇప్పుడు 40 మందితో అయిపోయింది. ఇంకొక 30-35 మందితో మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పెద్దలు కూర్చొని వాళ్ళతో పాటు జనసేన పార్టీకి వాళ్ళు అలయన్స్లో ఎన్ని సీట్లు కోరుకుంటున్నారు అనేది క్లియర్గా అడిగే అవకాశం ఉంది. సో దీని తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ వాళ్ళకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులతో, వాళ్ళ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుకొని కంప్లీట్గా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చేది ఏంటి అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది. అయితే వీళ్ళు పదే చెప్తున్న 23 స్థానాలు, అలాగే 2 ఎంపీ స్థానాలు అనేది వీళ్ళు బయటకు చెప్తున్న జనసేన పార్టీ అధినేత మాత్రం అంత తక్కువ తీసుకునే అవకాశాలు లేదు. ప్రస్తుతానికి జనసేన పార్టీ క్యాడర్లో, అలాగే నాయకుల్లో, సామాజిక వర్గంలో, జనాల్లో విపరీతంగా వ్యతిరేకత వస్తున్న దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు కనుక అలా తీసుకుంటారని నేనైతే అనుకోను. ఒకవేళ తీసుకుంటే అది మనం దాని గురించి మనం వదిలిపెట్టాల్సిందే. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే జనసేన అధినేత కన్ఫర్మ్ చేసిన స్థానాలు 20 స్థానాలు అయితే కన్ఫర్మ్ చేశారు. ఇంకా రేపు మీటింగ్ కూడా జరగబోతున్నాయి. ఆయన క్రిస్మస్కి సంబంధించి నిన్న మొన్నటి వరకు ఆయన హైదరాబాద్కి వచ్చారు, మళ్ళీ మంగళగిరికి చేరుకున్నారు. సో ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న లిస్టు మీకు చదివే ప్రయత్నం చేస్తాను. గుంటూరు వెస్ట్ నుంచి శ్రీనివాస్ యాదవ్తో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మాట్లాడారు. ఆయనను, అంటే గుంటూరు వెస్ట్కు సంబంధించిన ఇన్ఛార్జ్, అలాగే ఈయన అభ్యర్థిత్వం కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మంగళగిరి నుంచి చిల్లపల్లి శ్రీనివాస్. సో మంగళగిరి గతంలో మీకు 2019లో లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేశాడు. ఈయన అక్కడ పోటీ చేస్తాడా లేదా కన్ఫర్మ్ అయితే, నారా లోకేష్ అయితే అక్కడ చేస్తాడా లేదా, ఆయన నియోజకవర్గం మారే అవకాశాలు ఉన్నాయి. ఆయన మరి ఎక్కడికి వెళ్తాడు ఏంటనే దానిపైన క్లారిటీ అయితే లేదు. కానీ మంగళగిరి నుంచి మాత్రం అభ్యర్థిని అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడారు. అక్కడ అభ్యర్థి కూడా చెప్పారు, చిల్లపల్లి శ్రీనివాస్. అలాగే నరసరావుపేట నుంచి షేక్ జిలానీ, అలాగే ఒంగోలు షేక్ రియాజ్, ఈయన పవన్ కళ్యాణ్కి చాలా సన్నిహితంగా ఉంటాడు. అలాగే తిరుపతి నుంచి డాక్టర్ హరిప్రసాద్. తిరుపతిలో ఖచ్చితంగా ఇది జనసేన పార్టీకి కేటాయించే సీటే. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారైనా పోటీ చేయొచ్చు, లేదంటే హరిప్రసాద్ కన్నా ఇవ్వచ్చు. అక్కడ మాత్రం హరిప్రసాద్తో మాట్లాడారు. ఆయన కూడా అక్కడ వర్క్ చేసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పే స్థానాలన్నీ వర్క్ చేసుకోండి, కన్ఫామ్గా మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే సీట్ల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అలాగే నెల్లిమర్ల లోకం మాధవి, ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి. అలాగే భీమిలి పంచకర్ల సందీప్. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. గంటా శ్రీనివాస్ గతంలో 2014లో భీమిలి నుంచే పోటీ చేశాడు. అయితే మరొకసారి ఆయన భీమిలి నుంచి పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్టుగా ఒక సమాచారం ఉంది. ఇక్కడ సందీప్ కూడా, పంచకర్ల సందీప్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు. మొన్నసారి కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఇక్కడ మంచి ఓట్ షేరింగ్ కూడా వచ్చింది. సో ఆయనతో కూడా మాట్లాడారు. కానీ ఇది రేపు అలయన్స్లో గంటా శ్రీనివాసరావుకి వెళ్తుందా లేదా సందీప్కి వస్తుందా అనే దానిపైన సందీప్ని అయితే వర్క్ చేసుకోమని చెప్పారు. ఆయన ఆల్రెడీ వర్క్లో ఉన్నారు అక్కడ. అలాగే పెందుర్తి పంచకర్ల రమేష్కు పెందుర్తి. ఇక రాజానగరం బత్తుల బలరామకృష్ణ. ఆల్రెడీ ఈయన దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ పనిచేసుకుంటున్నారు. ఈయనను ఇన్ఛార్జ్గా నియమించారు. ఈయన ఖచ్చితంగా అక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించే వ్యక్తి. అలాగే మండపేట లీలాకృష్ణ, అలాగే కొత్తపేట బండారు శ్రీనివాస్, అలాగే అమలాపురం రాజబాబు, కాకినాడ రూరల్ పంతం నానాజీ, కాకినాడ టౌన్ ముత్తా శశిధర్, అవనిగడ్డ బండ్రెడ్డి రామకృష్ణ,
మచిలీపట్నం బండి రామకృష్ణ, అలాగే విజయవాడ వెస్ట్ పోతిన మహేష్, అలాగే రాజోల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే ఇన్ఛార్జ్ నియమించారో ఆయనతో కూడా డిస్కషన్ జరిగింది. ఇది ప్రస్తుతానికి దాదాపు 20 మందితో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్, అంటే ఈ 20 మందిని మీరు మీ పనులు స్టార్ట్ చేసుకోండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం ఇది రీసెంట్గానే ఈ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడకి వెళ్ళారు. కాకినాడ నియోజకవర్గం నుంచి అక్కడ మీటింగ్ ఒకటి జరగబోతుంది. ఆ తర్వాత వారాహి యాత్ర కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే జన సైనికుల్లో మాత్రం ఒక అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని బయటపడేయాలి. కంప్లీట్గా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కాకుండా జనసేన పార్టీ ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ ఆలోచనలు కలిస్తేనే ఇక్కడ ఈ కూటమి విజయం సాధిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, ఆ క్యాడర్ని, నాయకులని వీళ్ళందరినీ సంతృప్తి పరచాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో మొత్తానికైతే 20 మంది అభ్యర్థులకైతే కన్ఫర్మ్ చేశారు. ఆల్మోస్ట్ వీళ్ళే ఉంటారు. ఒక మంగళగిరి అలాగే భీమిలి నియోజకవర్గానికి మాత్రం ట్విస్ట్ ఉంది. ఇక్కడ గంటా శ్రీనివాస్ అలాగే లోకేష్ వీళ్ళిద్దరు స్థానాలు కనుక మారితే ఇక్కడ ఈ 20 మంది, నేను చెప్పిన 20 మంది పక్కగా పోటీ చేస్తారు. ఇది కేవలం మొదటి జాబితా మాత్రమే. ఇంకా 2-3 విడతలుగా జాబితాలు వచ్చే ఉంది. దాదాపు జనసేన పార్టీ 40కి పైగానే సీట్లు తీసుకునే అవకాశం ఉందన్నట్లుగా ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకునే పరిస్థితులు లేదనేది మరో విషయం కూడా బయటకు వచ్చింది. చూద్దాం, 40కి పైగానే జనసేన తీసుకుంటే మాత్రం శుభ పరిణామం అని చెప్పుకోవాలి.